3000 అడుగుల ఎత్తులో కొలువైన గణపయ్య పరశురాముడి గొడ్డలికి వినాయకుడి ఆలయాలకు కొదువేం లేదు. ప్రతి ఒక్క గ్రామంలోనూ ఉంటాయి. అలాగని కొండ కోనల్లో ఉండవని కాదు, అక్కడ కూడా ఉన్నాయి. ఒక ఎత్తైన పర్వతం మీద ఏకాంతంగా పూజలను అందుకునే వినాయకుడి గురించి దాదాపు ఎవ్వరికీ తెలియదు. అక్కడి స్థానికులకు మాత్రమే తెలుసు. ఎత్తైన పర్వతంపై వినాయకుడు పూజలందుకుంటోంది మరెక్కడో కాదు, మన దేశంలోనే. 1 కాదు, 2 కాదు, ఏకంగా 3000 అడుగుల ఎత్తులో ఉన్న రాతిపై ఒక చిన్న స్థలంలో విఘ్నేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. ఛత్తీస్గఢ్లోని దంతేవాడలోని బైలాడిలాలోని ధోల్కల్ కొండపై ఉంది గణపతి విగ్రహం. పురాణాల ప్రకారమైతే ఈ కొండపైనే గణేశుడు, పరశురాముడి మధ్య యుద్ధం జరిగినట్లు ప్రతీతి. అప్పుడు పరశురాముడి గొడ్డలి వినాయకుడి దంతానికి తగిలి విరిగిపోయిందట. చిందక నాగవంశీ రాజులు కొండపై 11వ శతాబ్దంలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ యుద్ధం యావత్ మానవారికి గుర్తుండిపోయేలా చేశారని చెబుతారు. ఇక ఈ విగ్రహం 6 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పుతో చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఈ వినాయకుడు 4 చేతులతో మనకు దర్శనమిస్తాడు. ఒక చేతిలో కొడవలి, మరో చేతిలో విరిగిన దంతం, ఇంకో చేతిలో అభయ ముద్రలో హారం, 4వ చేతిలో మోదకం ఉంటాయి. ఇక్కడి స్థానిక గిరిజనులు ఏకదంతాన్ని తమ రక్షకుడిగా భివించి పూజిస్తూ ఉంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.